చూస్తే పల్నాడు జిల్లా పూర్తిగా పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. వరుసగా దాడుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారంపూడిలో నిన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి నేతృత్వంలో వైసీపీ మూకలు సృష్టించిన విధ్వంసంతో పల్నాడు జిల్లా నివురుగప్పిన నిపులా మారింది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలీసులు భారీగా మోహరించారు. మాచర్లలో జరిగిన అల్లర్లకు సహకరించిన పోలీసులను ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కింది స్థాయి సిబ్బంది కదలికలపై నిఘా పెట్టారు. డిపార్ట్మెంట్ యాక్షన్ ను పిన్నెల్లి మనుషులకు కింది స్థాయి సిబ్బంది చేరవేస్తున్నారనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బలగాల రాక తనిఖీలను వైసీపీ నేతలకు తెలిపిన 7గురిని గుర్తించినట్లు తెలుస్తోంది. పలువురు పోలీస్ సిబ్బందిని కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది ద్వారానే వైసీపీ నేతలు సమాచారం తెప్పించుకున్నట్లు భావిస్తున్నారు. తనిఖీల సందర్భంగా వైసీపీ గుండాలు తప్పించుకునేందుకు ఈ సమాచారం చేరివేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అల్లర్లకు సహకరించిన పోలీసుల వివరాలు ఏమైనా తెలిసాయా? వాళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది? సాంబశివరావు, సుమిత్ర, పల్నాడు జిల్లాని ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. మా గురజాల నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్లు పెట్టి పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బయట నుంచి 800 మంది పోలీసు అదనపు బలగాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు వైసీపీ నేతలు, వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో పాటు దాడులకు, అల్లర్లకు పాల్పడిన వైసీపీ మోకలతో పాటు వారికి సహకరించిన పోలీసులపై కూడా పోలీసు ఉన్నతాధికారులు నిఘా పెట్టినట్టు తెలిసింది. ఈ నిఘాలో మాచర్ల నియోజకవర్గంలో 7గురు పోలీసు సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది 7గురు పిన్నెల్లి సోదరులకు సమాచారం సేకరిస్తూ కూడా వారికి అల్లర్లకు ప్రోత్సహించి సహకరించినట్లు కూడా పోలీసు ఉన్నతాధికారుల నివేదికలో కూడా బట్టబయలైంది. ఇప్పుడు ఆ 7గురు పోలీసులు ఎవరు అనేది కూడా ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. నిన్న పోలింగ్ రోజు నుంచి నిన్న దాడులు జరిగిన సంఘటనలు మొత్తం కూడా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పిన్నెల్లి సోదరులకు చేరవేస్తున్న 7గురు పోలీసులు సిబ్బందిని కూడా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. వారి కాల్ డేటా, వాట్సాప్ కాల్స్ మొత్తం కూడా, వాళ్ళ చాట్ హిస్టరీ మొత్తం కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా మొత్తం కూడా తెప్పించుకొని విచారణ చేపట్టి తెలిసింది. ఇప్పుడు ఆ 7గురు సిబ్బందిపై కూడా శాఖాపరమైన అంతర్గత విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. 7గురు ఎవరు అనేది కూడా ఇప్పుడు పల్నాడు జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు వర్గాల్లో ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. ఇక ఈ 2-3 రోజుల్లోనే కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల నుంచి గురజాల నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు దాదాపు 30 మంది పోలీసులు వైసీపీ తొత్తులుగా పనిచేసి వైసీపీ కంటే కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి టీడీపీ వారిని ఇబ్బందులకు పెట్టడం, వేధింపులకు గురి చేసిన పరిస్థితి అయితే పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఎన్నికలు జరిగి పోలింగ్లో కూడా ప్రజలు ఉత్సాహంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా చాలా మంది పోలీసులు మారకుండా వైసీపీకి అంటగాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వారిలో ఇప్పటికి నిన్నటి నుంచి మాచర్లలో అల్లర్లకు ఎంత పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున అల్లర్లు జరగటానికి అక్కడ పోలీసుల వైఫల్యానికి కారణం ఏంటనే పోలీసు బాసులు ఆరా తీగా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండే కింది స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు పిన్నెల్లి సోదరులకు పోలీసులు మూవ్మెంట్ అని కూడా సమాచారం చేరవేస్తున్నట్లు కూడా తెలిసింది. వారిలో ఇప్పటికి 7గురిని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. నిన్న పోలీసు అదనపు బలగాలు మాచర్లకు చేరుకొని చెక్ పోస్టులు పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు సమాచారాన్ని వైసీపీ అల్లరి మొక్కలకు చేరవేసి బయట నుంచి వచ్చిన అల్లరి మొక్కలు మొత్తాన్ని కూడా పోలీసులకు చిక్కకుండా వాళ్ళు బయటికి క్షేమంగా వెళ్ళిపోయే విధంగా కూడా వాళ్ళు సహకరించారు అనేది కూడా ఒక ఆరోపణలు అయితే ఆధారాలతో సహా వారు సేకరించడం కూడా తెలుస్తుంది. ఇప్పుడు వారిపై 7గురిపై కూడా శాఖాపరమైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వారు ఏ స్థాయి అధికారులు అనేది, ఏ స్థాయి ఉద్యోగులు అనేది కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మొత్తంగా వైసీపీ చేసే అరాజకాల్లో పోలీసులు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ఇప్పటి వరకు టీడీపీ ఆరోపణలు చేసింది. ఆరోపణలు ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల విచారణలో కూడా అది వాస్తవం, నిజమని కూడా తేలిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ 2 రోజులు విషయమే కాకుండా ఈ 5 ఏళ్లలో పోలీసులు అధికారులు పల్నాడులో పనిచేసి
చేసిన పోలీసు అధికారులు, అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసు అధికారులు అందరిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్న టీడీపీ నేతలు, మాచర్ల గురజాల టీడీపీ అభ్యర్థులు ఎరపతినేని శ్రీనివాసరావు, జోలకంటి బ్రహ్మారెడ్డితో పాటు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ లాంటి నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు ఆ 7 పోలీస్ సిబ్బందిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.